విక్రమ్ అపరిచితుడు రకరకాలుగా చూసినాము. ఐలో కొద్దిగా మనం చాలా ఇబ్బంది పడ్డాం కదా. తంగళాన్ని రచ్చ చేసిన మస్తు అంటే మస్తుంది. ఒక యుగానికి ఒకటి ఉన్నది చూసిన ఆ టైపు మొత్తం బ్యాక్ డ్రాప్లు అదే విజువల్స్ మస్తు అనిపించేస్తుంది. చోళుల కాలం అంట, టిప్పు సుల్తాన్ కాలం అంట. అప్పుడు వాళ్ళు ధైర్యంగా పోరాడి ఆ బంగారాన్ని దోచుకోలేకపోయారు. దాన్ని కనిపెట్టేసి దాన్ని దోచుకేసుకుందామని ఇప్పుడున్న కొంతమంది వాళ్ళు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆడొక నాగజాతి ఉండటం, వాళ్ళు వీళ్ళని ఎదురుటి పోరాటం, వాళ్ళు చనిపోవడం, ఒక అమ్మాయిని పొడిచి ఆ రక్తం అంతా నీళ్ళంతా బారేసి అది బంగారం కనపడడం, ఇలా ఏదో తీశారు. విజువల్స్ పరంగా బిజం పరంగా అయితే ఖతర్నాక్ అనిపించింది. విక్రమ్ హనుమాన్ ఆర్మీ అనుకోవచ్చు. విక్రమ్ ఒక్కడే అని కాదు, అలా ఉన్న ప్రతి క్యారెక్టరు చాలా బాగా చేశారు. అసలు అంత పర్ఫెక్ట్గా ఎలా చేయించారో. ఎందుకంటే నార్మల్ క్యారెక్టర్ తోటి కూడా, జూనియర్ ఆర్టిస్టులతోటి కూడా నార్మల్ క్యారెక్టర్స్ తోటి కూడా పర్ఫెక్ట్గా చూపించారు. నాకైతే చాలా బెటర్ అనిపించింది భయ్య. విక్రమ్ ఇంత మంచి కెరీర్లోనైతే ఇంత మంచి మూవీ ఈ మధ్య కాలంలో అసలు రాలేదు. అపరిచితుడు తర్వాత ఆయన ఎంత మంచి సినిమా తీసినట్టే ఇది చాలా, నాకైతే చాలా చాలా అంటే చాలా బాగుంది. రంజిత్ గారు ఆయన డైరెక్షన్ చూసే ఉంటారు. ఇంతకుముందు ఒక సినిమా అని ఒక సినిమా ఉంది, ఇందులో కూడా చాలా మంచి మంచి సినిమాలు కూడా ఉన్నాయి. మంచి పెద్ద హీరోలతో కూడా చేశాడు. బెస్ట్ మూవీ నాకైతే విక్రమ్ కెరీర్లో ఇది చాలా బెస్ట్ మూవీ అవుతుంది. ఇంత మంచి విజువల్స్, ఇంత మంచి ఆయన ఎక్స్పీరియన్స్ అలా విక్రమ్ కనపడలేదు భయ్య. ఒక అడవి జాతి బిడ్డ, టోటల్గా జంగల్లో ఉండే బతికే బిడ్డలు, ఆ జాతి వాళ్ళు నచ్చుతాయి. మనకంటే ఎక్కువ వాళ్ళకి తమిళంలో నచ్చుతాం, కానీ ఇది కనుక మనసు పెట్టి ఖచ్చితంగా చూస్తే మాత్రం పర్ఫెక్ట్గా నచ్చుతుంది. స్టార్టింగ్లో కొంచెం అర్థం కాదు, కానీ మస్తు అనిపించేసింది. విజువల్స్, ఆ బంగారం చూపించే విధానం, దాన్ని దోసుకునే విధానం, అక్కడ ఓన్లీ విక్రమ్కే కనపడే ఆ నాగజాతి కొంతమంది కన్యలు, రియల్లీ గ్రేట్ విజువల్స్ అయితే వండర్ అనిపించేస్తాయి. సూపర్ అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు కిర్రాకుండా అద్దరిపోయింది విజువల్. నిజంగా అంత పర్ఫెక్ట్గా చూపించగలరా? మళ్ళీ విక్రమ్ ఎందుకు చేంజ్ అయ్యాడు, తనకు గతం గుర్తు రావడం ఏంటి, రియల్గా అంత పర్ఫెక్ట్గా చూపించారంటే విజువల్స్ అయితే నాకైతే అద్భుతంగా అనిపించేసినాయి. టోటల్గా ప్రతి ఒక్కరిని బ్లాకిష్గా చూపించడం, అక్కడ ఉన్న వాతావరణం కానీ, ఆ కొండలు, వాటరు, అలా మునిగిపోయే సందర్భాలు, ఆ నాగజాతి కన్యలు అసలు అద్భుతంగా అనిపించింది. కిర్రాక్ మూవీ తంగలాను అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడాలని కోరుకున్నా. మనకంటే ఎక్కువ తమిళ వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. తమిళ, కన్నడ, మలయాళం వాళ్ళకి బాగా నచ్చుతామో. తెలుగు వాళ్ళకి ఎందుకంటే విక్రమ్ పరిచయం కాబట్టి ఖచ్చితంగా ఇష్టపడతారు, నచ్చుతారు, చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. చాలా బాగుంది. 15 ఆగస్టుకి మరో మంచి సినిమా వచ్చింది అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ. చూస్తుంటే ఫ్యామిలీతో అయితే రావచ్చు, అందరూ బాగుంది సినిమా. ఎంటర్టైన్మెంట్ బాగుంది. క్లైమాక్స్లో అయితే ఇంకా సూపర్గా ఉంది, బాగుంది. మేము ఫ్రెండ్స్తో కూడా వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యామిలీతో వద్దామని చూస్తున్నాం. సూపర్ విక్రమ్ యాక్టింగ్ అయితే ఫుల్ హైలైట్, సూపర్ అండి. ఆయన అయితే విక్రమ్ మళ్ళీ ఒక నటన చూపించిండు. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో పిల్లలకి కూడా బాగుంటుంది సినిమా చూస్తే ఇట. ఓకేనా? కబాలి తీశారు, దాని తర్వాత సార్పట్ట పరంపర తీశారు, అలా కూడా తీశారు. అక్కడక్కడ కొంచెం క్యాస్ట్ గురించి వచ్చింది, కానీ అది ఆడియన్స్ ఎవరు పట్టించుకోరు. ఇందులో ఆడవాళ్ళు అప్పట్లో జాకెట్ లేకుండా ఉండేవారు, తర్వాత జాకెట్ వేసుకునే సీన్ ఒకటి చూపించారు. నాకైతే బాగా నచ్చింది. కన్వీనియన్స్ కూడా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా లేదు తెలుగు వాళ్ళకి బాగా నచ్చుద్ది. తెలుగు నేటివిటీ ఇందులో, కాకపోతే గోల్డ్ కోసం. కానీ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా, ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. నేను 10కి 9.5 అయితే రేటింగ్ ఇస్తా. హార్ట్ఫుల్గా చెప్తున్నా, చాలా బాగుంది తంగలాన్. వాచ్ ఇట్, అందరూ చూడాలి. తంగలాన్ సినిమా చాలా బాగుంది. సినిమా మెయిన్ చెప్పాలంటే ఈ సినిమాలో విక్రమ్ గారు నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. అసలు తమిళ సినిమాలు చూస్తేనే రస్టిక్గా, చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఇది ఇంకా దాని డీప్లోకి వెళ్ళిపోయారు. అంత బాగా గెటప్ అవ్వచ్చు. అసలు విక్రమ్ గారిని చూస్తే నిజంగా ఈ సినిమాకి గ్యారంటీ నేషనల్ అవార్డు వచ్చింది. అసలు స్టోరీ స్క్రీన్ ప్లే అయితే పారంజిత్ అని చెప్పేసి డైరెక్టర్ అనమాట, కబాలి సినిమా డైరెక్టరు. అంతకుముందు తమిళ్లో మద్రాస్ అనే సినిమా కూడా తీశారు, అది కూడా బ్లాక్ బాస్టరే తమిళ్లో. ఈ సినిమా విషయానికి వస్తే స్టోరీ చాలా బాగా రాసుకున్నారు, అలాగే స్క్రీన్ మీద చాలా బాగా ప్రజెంట్ చేశారు. అంటే ఇది పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంటుంది అనమాట. ట్రైబ్స్ అవి అన్నీ చాలా బాగా తీశారు. ముఖ్యంగా ఫైట్ల గురించి చెప్పాలి. ఫైట్లు అయితే ఎర్రగొట్టేశారు. అసలు నాకు మామూలుగా అయితే ఫైట్లు ఉన్న సినిమాలు అంటే చాలా ఇష్టం. కల్కి సినిమా అవ్వచ్చు, దాన్ని ఏమంటారు, RRR సినిమా అవ్వచ్చు, బాహుబలి అవ్వచ్చు, అలాంటి అనమాట. పీరియాడిక్ సినిమా అనమాట ఇది. గోల్డ్ గురించి సినిమా అయితే విక్రమ్ గారు ఈ సినిమాలో నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది తమిళ సినిమా అయినప్పటికీ ఇది అసలు ఎక్కడ తమిళ సినిమా లాగా అనిపించదు. స్టోరీ అంత బాగా అట్రాక్ట్ చేసిద్ది అనమాట. విక్రమ్ గారు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఈ దాన్ని ఏమంటారు, ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన 4 సినిమాల్లో కొంచెం స్టోరీ పరంగా, మొత్తం సినిమా పరంగా బాగుంది అంటే ఈ తంగలన్ సినిమా చెప్పుకోవచ్చు. విక్రమ్ గారు
అదరగొట్టేశారు సార్. డైరెక్టర్ పారంజిత్ గారు అదరగొట్టేశారు. ఈ సినిమా ఓవరాల్గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ 5 4.2 ఇవ్వచ్చు రేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం కొత్త యాంకర్ దొరికాడు, పట్టుకుంటాడు. నువ్వు అడుగురా. తంగలాన్ కన్నా చియాన్ విక్రమ్ అని చెప్పుకోవడం చాలా బాగా అనిపించింది నాకు నిజంగా. ఆయన ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ వేరే లెవెల్ అనిపించింది నాకు. అసలు ఇందులో చేసిన క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి, వాళ్ళ యాప్టెడ్ అంటే వీళ్ళు ఇలాంటి క్యారెక్టర్లు ఉంటే ఇలానే ఉంటారా అనే యాప్టెడ్ అయ్యేలాగా వాళ్ళు డైరెక్షన్ టీమ్కి నిజంగా అప్రిషియేషన్. వాళ్ళు స్టోరీ నరేషన్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, వేరే అంటే వేరే. నేనైతే త్రూఅవుట్ ఏం జరుగుతుందో ఒక క్యూరియాసిటీతో సినిమా చూశాను. మెయిన్గా మన చియాన్ గారి యాక్టింగ్కి అయితే నేను ఫిదా అయిపోయాను. ఆల్రెడీ ఆయన వేరే లెవెల్ యాక్టర్, బట్ దీంట్లో మళ్ళీ నన్ను మించి యాక్టింగ్ చేయగలను ఎవ్వరు లేడు అనేలాగా చేశాను. అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను. స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక పాతకాలంలో జరిగే స్టోరీ చెప్పేసి సింగిల్ లైన్లోనే ఉంటుంది. అది ఒక గోల్డ్ మైనింగ్ రిలేటెడ్ స్టోరీ. చాలా క్యూరియాసిటీతో చూస్తాం మనం. అంటే ఇప్పుడు చియాన్ స్ప్లిట్ పర్సనాలిటీ లాగా యాక్షన్ చేసినప్పుడు కావచ్చు, నార్మల్గా ఉన్నప్పుడు కావచ్చు, తన బాడీ లాంగ్వేజ్ ఎలా బ్యాలెన్స్ చేయగలిగాడో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడో చోట కొంచెం మిస్టేక్ అవుతుంది, బట్ ఇక్కడైతే చించేశాడన్న. ఆ హారతి ఎవరో కానయ్యా, హారతి ఇచ్చేసింది నిజంగా. చూస్తుంటే దడబుట్టేసింది నాకైతే. సో ఖచ్చితంగా కంబ్యాక్ ఇది. అసలు నాకైతే పిచ్చిగా నచ్చిందన్న. బట్ తెలుగు ఆడియన్స్కి నచ్చడానికి కొంచెం టైం పట్టచ్చు, బట్ తమిళనాడు ఆడియన్స్కి అయితే పక్కా నచ్చుద్ది. థ్యాంక్ యూ. చూసాను అన్న. తంగలాన్ యాక్టెడ్ బై విక్రమ్ అన్న. నిజంగా నాకు కొన్ని సీన్స్ అయితే అతుక్కుపోయినాను అన్న. నిజంగా ఈరోజు ఇండిపెండెన్స్ రోజు ఒక మంచి మూవీ. నేను నైట్ మిస్టర్ బచ్చన్ చూసిన, పొద్దున్న ఇస్మార్ట్ శంకర్ చూసిన. కానీ ఇందాక నిజంగా తంగలాన్ చూసిన తర్వాత కొన్ని సీన్స్ అయితే అసలు నిజంగా నేను ఒక భారతీయ విషయం గుర్తొచ్చాను నాకు నిజంగా. అంటే నిజంగా ఇండిపెండెన్స్ రోజు మంచి మూవీ ఇచ్చారన్న. నిజంగా ఏంటంటే ఏముంటాను సినిమా అంటే ఒక ఇండిపెండెన్స్ రోజు మన భారతీయులు మనం ఏం చేయాలి, ఒక బ్రిటిష్ వాడు మనం అణచివేశారు, మన ఇండియాలో ఉన్న నల్లదొరలు మనం అణచివేశారు. సో మన బ్రతికేంది అన్నది చాలా క్లియర్ కూడా చూపిస్తారు. ఇట్లాంటి మూవీ కన్నా, ఇట్లాంటి సినిమాలు కన్నా నేషనల్ అవార్డు కావాల్సింది, ఇట్లాంటి సినిమాలు కన్నా ఆస్కార్ అవార్డు కావాల్సింది, ఇట్లాంటి వాళ్ళకి కన్నా భారతరత్న రావాల్సిన ఫీలింగ్ ఈ సినిమా ద్వారా నాకు చాలా అనిపిస్తుంది. అంటే నేను చెప్తాను నిజంగా, చాలా జెన్యూన్గా చెప్తాను. సినిమా చూసినంతసేపు కూడా ఒక్క 20 అట్లా 2 నిమిషాలు కూడా తలక నలపలేదన్న. అతుకుపోయినా అసలు ఇంటర్వెల్ అసలు తొందరగా పోయేసి మళ్ళీ చూసాను. అంత బాగుంది సినిమా. విక్రమ్ అన్న పర్ఫార్మెన్స్ అబ్బా నిజంగా దండ పెట్టాలి. ఎంత మంచి యాక్టర్ నిజంగా. అంటే సినిమా పిచ్ ఉంటే అందరు, కానీ ఈ రకంగా సినిమా పిచ్ అంటే నాకు తెలియదు అన్న. తన బయట ఎంత పెద్ద రేంజ్ అయినప్పుడు కూడా సినిమాలో తన పర్ఫార్మెన్స్ ఉంటే అతుకుపోయినా అన్న. నా సినిమాలో బాగా నచ్చింది ఏంటన్నా అన్న పర్ఫార్మెన్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అన్న నిజంగా అసలు గుండె ఇట్లా జారిపోయింది అన్న. అంటే ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసి అంటే నిజంగా మన బతుకులు ఇవి కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే మన స్టేటస్లో ఉండి మేరా భారత్ మాన్ జై ఇండియన్ ఇది కాదు కదా, మేరా భారత్ మాన్ ఐమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ ఇటువంటి సినిమాలు దయచేసి తంగ లాంటి మంచి సినిమాని నిజంగా నేషనల్ అవార్డు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి దొరుకుతున్నా అన్న. 100% ఈ సినిమాలో యాక్చువల్ ప్రతి ఒక్కరు మంచి లైఫ్ వస్తుంది. మంచి యాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా గుండె మీద చేసి చెప్తున్నా. సినిమా చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇది మన నిజంగా భారతీయ ఎంకరేజ్ చేయండి భయ్యా ప్లీజ్. దయచేసి తంగలను మేము చూడకపోయిన పర్లేదు, కానీ దయచేసి సినిమాని ఎంకరేజ్ చేయాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. Hi, this is Neha Shetty. Please subscribe to India Glitz Telugu. Hi, this is Isha Reba. Please subscribe India Glitz Telugu.